అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎక్స్టాక్. అందరూ బాగున్నారు కదా? యాక్చువల్‌గా ప్రీమియం ప్రాసెసింగు ప్రైస్ డిఫరెన్స్ అనేది మార్చి 1 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే పెరుగుతుందనమాట. సో, జనరల్‌గా ఈ ప్రైసెస్ అనేవి ఎవ్రీ 2 ఇయర్స్ ఆ ఫీస్ అనేది ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒక్కసారి మారుతూ ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ ఇన్‌ఫ్లేషన్ చేంజెస్ అవుతూ ఉంటుందనమాట. 5.2% అరౌండ్ 5% చేంజ్ అవుతుంటుందనమాట. సో, ఇప్పుడు అది ప్రెజెంట్ ఇంతకుముందు 2024లో ఒకసారి చేంజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు 2026 మార్చ్ 1 నుంచి స్టార్ట్ అవుతుందనమాట. సో, దాని గురించి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తా. ఎంత పెరిగింది? ఏ అప్లికేషన్‌కి ఎంతొచ్చింది అనేది డీటెయిల్స్. నెక్స్ట్ దాంతో పాటు నాకు ఇంకొక ఇద్దరు ముగ్గురు మెసేజ్ పెట్టారు. యాక్చువల్‌గా వీడియో చేయండి సార్ దీని మీద అని. ఏంటి అంటే బండిల్ ప్రాసెసింగ్ చేసినప్పుడు అంటే ఇప్పుడు H1, H4 డిపెండెంట్స్‌తో కలిపి బండిల్ ప్రీమియం ప్రాసెసింగ్ చేసినప్పుడు లేదా H4 EAD ఎవరైతే వాళ్ళు చేసినప్పుడు ఏమవుతుందంటే రీసెంట్‌గా H1 ప్రాసెస్ అవుతుందట. వీళ్ళ ప్రాసెస్ మాత్రం డిలే అవుతుందట. సో, అది ఎందుకు అలా డిలే అవుతుంది? ఏంటి అంటే చాలా మందికి తెలీదు. 18థ్ జనవరి నుంచి ఈ ప్రాసెస్ స్టాప్ అయిపోయింది. బండిల్ ప్రాసెస్ అనేది. సో, అంతకు ముందు వరకు మాత్రం బండిల్ ప్రాసెస్ అనేది ఉందన్నమాట. సో, అది ఎందుకు స్టాప్ అయింది? ఏంటి? అనే డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి. ఒక చిన్న లైక్ ప్లీజ్. ఎందుకంటే లైక్ ఇస్తే వీడియో కొంచెం షేర్ అవుతది. సో, మీరు షేర్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్‌గా యూట్యూబ్ షేర్ చేస్తదనమాట. సో, ప్లీజ్ లైక్ చేయండి. షేర్ చేస్తా అంటే మీరు చేయండి. ఇంక టాపిక్‌లోకెళ్తే ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజ్ ఏదైతే ఉందో ప్రెజెంట్ ఉన్నటువంటి ఫీజ్ వచ్చేసి అరౌండ్ 160 చేంజ్ అంటే మరీ హెవీగా ఏం పెరగలేదు గానీ 160 చేంజ్ పెరిగిందనమాట. అంటే ఈ ఇన్‌ఫ్లేషన్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటే దాని ప్రకారము ఆ పర్టిక్యులర్ పాత 2004లో పెరిగినటువంటి ఫీజ్‌కి ఆ ఇన్‌ఫ్లేషన్ 5% ఎంతో 5.23% సంథింగ్ ఏదో క్యాలిక్యులేషన్ చేసి ప్రెజెంట్ ఇప్పుడు మార్చి 1 2026 నుంచి ఆ ప్రైసెస్ ఇస్తారనమాట. ఐ మీన్ ఆ ఫీజ్ అనేది మీకు చార్జ్ చేస్తారనమాట. సో, కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే 1 మార్చి 2026 తర్వాత గనక ప్రీమియం ప్రాసెసింగ్‌కి అప్లై చేస్తే మీరు ఆ కొత్త ఫీజ్ అనేది పే చేయాల్సొస్తుంది. సో, నేనిక్కడ ఒక టేబుల్ లాగా తయారు చేశాను. అంటే మీ H1 అప్లికేషన్‌కి గాని, H4 అప్లికేషన్‌కి గాని, H4 EAD అప్లికేషన్ గాని ఎంతెంత పెంచారు అనేది ఒక్కసారి మీకు కావాలంటే వీడియో పాజ్ పెట్టి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో, నేను ఒక్కసారి అది చెప్తాను మీకు. I-140 యాక్చువల్‌గా అంటే జనరల్‌గా అన్నిటికి పెరిగినాయి కదా! దీంతో పాటు I-140 కూడా పెరిగింది. I-140 $2,805 ఉండేది యాక్చువల్‌గా. అంటే ప్రెజెంట్ ఇప్పుడు అంత ఉంది. అది నెక్స్ట్ మార్చి 1 నుంచి 2,965 అంటే $160 పెరిగిందనమాట. సో, I-129 వచ్చేసి మీకు $160 అది కూడా సేమ్ అలాగే పెరిగింది. సో, ఫార్మ్ I-129 H2B R1 వాళ్ళకి మాత్రం $1685 ఉండేది. 1780 అంటే అరౌండ్ $95 పెరిగిందనమాట. ఇంకా ఈ I-539 $110 పెరిగింది. సో, తర్వాత ఫార్మ్ I-765 వచ్చేసి $95 పెరిగింది. సో, అంటే మరీ హెవీగా పెరగలేదు గానీ ఇన్‌ఫ్లేషన్ రేట్ ప్రకారం పెరిగిందనమాట. సో, USCIS స్టెబిలేషన్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం DHS వాళ్ళకి ఏది ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఈ ప్రీమియం ప్రాసెసింగ్ అమౌంట్ అనేది పెంచటానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో, దాని ప్రకారము ఆ ఇన్‌ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో ఆ 2 ఇయర్స్‌లో ఉండేటువంటి ఇన్‌ఫ్లేషన్‌ని బట్టి ఇది పెంచుతారనమాట. సో, అయితే ఈ పెంచిన అమౌంట్ దేనికి వాడతారు అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఈ USCIS ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారో దీని మీద వాళ్ళేంటంటే ఈ ఫెడరల్ బడ్జెట్‌లో ఉండరు. వాళ్ళు దీని మీద వచ్చేటువంటి ఫీజులోంచే వాళ్ళ సాలరీస్ వస్తాయి. అందుకనే ఏంటంటే మీకు మొన్న షట్ డౌన్ జరిగినప్పుడు USCIS ఆపరేట్ చేశారు గానీ మిగిలినయి కొన్ని DOL అవన్నీ ఆపరేట్ చేయలేదు. సో, కాబట్టి వీళ్ళకి ఈ ప్రాసెసింగ్ ఫాస్ట్ చేయడానికి, తర్వాత ఎక్స్‌ట్రా స్టాఫ్‌ని తీసుకోవటానికి, తర్వాత ఈ ఉన్న ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆగిపోయిన అప్లికేషన్స్ ఉన్నాయో అంటే ఈ అమౌంట్ వాళ్ళకి హెల్ప్ అవుతది. కొంచెం ప్రాసెస్ ఫాస్ట్ చేయటానికి హెల్ప్ అవుతది అని USCIS వాళ్ళు చెప్తున్నారనమాట. ఓకే. అయితే ఈ పెరిగిన ఫీజులు మాత్రం మీరు కంపల్సరీ మార్చి 1 నుంచి ఎవరైనా సరే ప్రీమియం ప్రాసెసింగ్ అప్లై చేసుకునే వాళ్ళు కొత్త ఫీజుతోనే పే చేయాలి. బై మిస్టేక్ ఒకవేళ మీరు చూసుకోకుండా, తెలుసుకోకుండా పాత ఫీజుతో పే చేస్తే ఆబ్వియస్‌లీ మీ అప్లికేషన్ అనేది ఖచ్చితంగా రిజెక్ట్ అయితే అవుతది. మళ్ళీ మీరు అప్లై చేయాల్సొస్తదనమాట. అయితే ఇంకొకటేంటంటే ఈ ప్రీమియం ప్రాసెసింగ్ వల్ల అడ్వాంటేజ్ ఉందా అంటే
ఒక్కొక్కసారి అడ్వాంటేజ్ ఉంది. బట్ ఒక్కొక్కసారి డిసడ్వాంటేజ్ కూడా ఉంది. జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు మీరు H1 అప్లై చేశారనుకోండి. మామూలుగా అది ప్రస్తుతానికి అంటే ఇప్పుడు నాకు ఇద్దరు ముగ్గురు పెట్టిన దాని ప్రకారం వాళ్ళు జూన్ 2025లో అప్లై చేసినా గానీ ఇంత మటికి ఇంకా వాళ్ళకి రాలేదట. వాళ్ళు అడిగారనమాట. సార్ ఏంటి సార్ ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అనేది. సో ఇలాగా చాలా మందికి సోషల్ మీడియాలో కూడా చాలా మంది పెట్టారు. మేము స్టిల్ వెయిటింగ్ అని చెప్పేసి 240 డేస్ వరకు మీరు అప్లై చేసిన తర్వాత ఉండొచ్చు. బట్ ప్రస్తుతానికి డిలే అయితే మాత్రం బాగా జరుగుతుంది. H4 డిలే అవుతుంది. H4EAD డిలే అవుతుంది. H1 డిలే అవుతుంది. H4EAD వాళ్ళు కొంతమంది జాబులు కూడా పోగొట్టుకోవాల్సొస్తుంది. సో ఈ ప్రీమియం ప్రాసెసింగ్‌కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు అప్లై చేసిన వితిన్ 15 డేస్ కంపల్సరీ అంటే ఒక్కొక్కసారి ఒక 2, 3 రోజులు అటు ఇటు పట్టొచ్చు. అంటే బిజినెస్ వర్కింగ్ డేస్ తర్వాత మీ క్యాలెండర్ డేస్ అని ఉంటాయి కదా! 15 బిజినెస్ వర్కింగ్ డేస్ అన్నమాట. అంటే అరౌండ్ ఒక 3 వీక్స్ ఏసుకోండి. 3 వీక్స్ లోపు మీకు కంపల్సరీ రిజల్ట్ వచ్చేస్తది. అంత పర్ఫెక్ట్‌గా ఎక్స్‌టెన్షన్ వచ్చింది అంటే పర్లేదు గానీ బట్ ఫర్ ఎనీ రీజన్ ఏదన్నా దాంట్లో మన మిస్‌రిప్రజెంటేషన్ ఉండో లేకపోతే కంపెనీ ప్రాబ్లమ్ ఉండో ఏదన్నా ఉండి గనక ఎక్స్‌టెన్షన్ ప్రీమియం ప్రాసెస్ డినై అయితే మీరు యూ హావ్ టు లీవ్ ద కంట్రీ అన్నమాట. అంటే మీరు ఔట్ ఆఫ్ స్టేటస్ అయిపోతారు. అదే నార్మల్ ప్రాసెసింగ్ అయితే అట్‌లీస్ట్ ఒక 6 మంత్సో, 7 మంత్సో, 5 మంత్సో ఎంత పడితే అంత ఆ టైం లోపు ఏంటంటే అట్‌లీస్ట్ మీరు వర్క్ చేసుకోవటానికి ఉంటది. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సార్ట్ ఔట్ చేసుకోవడానికి ఉంటది. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే ఆర్ఎఫ్ఈ పడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ కంపెనీని మీరు రిక్వెస్ట్ చేయండి. వెంటనే ఆర్ఎఫ్ఈకి రిప్లై ఇవ్వమని చెప్పండి. మొన్న రీసెంట్‌గా నాకు ఒక వ్యూయర్ అప్రోచ్ అయ్యారు. ఆర్ఎఫ్ఈకి 90 డేస్ తర్వాత వాళ్ళు రిప్లై ఇచ్చారంట. యాక్చువల్‌గా ఆయన రెగ్యులర్ H1 ప్రాసెస్‌లో ఉన్నది కాస్త ప్రీమియం ప్రాసెస్‌కి మార్చుకుంటే వీసా రిజెక్ట్ అయింది. అంటే ఇప్పుడు 90 డేస్ వల్ల రిజెక్ట్ అయిందా? లేకపోతే దేనివల్ల రిజెక్ట్ అయిందనేది తెలియదు గానీ మొత్తానికి ఏంటంటే ఇప్పుడు ఔట్ ఆఫ్ స్టేటస్ అయిపోతారు కాబట్టి అప్పటికప్పుడు ఇంక మళ్ళీ వేరే ఏ డెసిషన్ తీసుకోవాలి అనే ఆలోచన గూడా ఆ టెన్షన్ టైంలో అంత ఈజీగా రాదనమాట. కాబట్టి ఏంటంటే రిఫరల్స్ ఎవరికైనా పడితే మాత్రం మీరు ఆ రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్‌లు ఏమన్నా ఉంటే కంపల్సరీ వితిన్ టైమ్ లిమిట్ 1 వీక్‌లోనో, 2 వీక్స్‌లోనో మరీ ల్యాగ్ చేయకుండా సబ్మిట్ చేయమని చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఈ ప్రీమియం ప్రాసెసింగ్‌లో బండిల్ ప్రాసెసింగ్ అనేది ఉండేది ఒకప్పుడు. ఆ బండిల్ ప్రాసెసింగ్ ప్రస్తుతానికి లేదు. ఎప్పటి నుంచి లేదు అంటే 18థ్ జనవరి 2025 నుంచి బండిల్ ప్రాసెసింగ్ ఆగిపోయింది. ఇది కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు. అందరూ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిందేమో అనుకుంటున్నారనమాట. కాదు. అదేంటంటే అదొక కోర్ట్ కేస్ ఉండేది. బట్ ఆ కోర్ట్ కేస్ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మనకు అనవసరం లేండి గానీ, బట్ ఒక కోర్ట్ కేస్ డీటెయిల్స్ ఏదైతే ఉందో కోర్ట్ కేసు ఏదైతే ఉందో అది ఎక్స్‌పైరీ అయిపోయింది. ఎప్పుడు ఎక్స్‌పైరీ అయిపోయిందంటే 18థ్ జనవరి 2025. అప్పటి వరకు యూఎస్‌సిఐఎస్ వాళ్ళు మేము బండిల్ ప్రాసెస్ చేస్తాము అని అగ్రీ అయ్యారనమాట. ఎందుకు అంటే ఇప్పుడు H1 వస్తుంది ప్రీమియం ప్రాసెసింగ్‌లో. H4 వాళ్ళు వెయిట్ చేయాల్సొస్తుంది కొన్ని రోజులు. H4EAD వాళ్ళ జాబులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెయిట్ చేయాల్సొస్తుంది అని చెప్పి కోర్ట్‌కెళ్ళినప్పుడు ఎడకున్ని సెటిల్‌మెంట్ అనేది ఒకటి జరిగిందనమాట. సో, ఆ సెటిల్‌మెంట్ ప్రకారం యూఎస్‌సిఐఎస్ వాళ్ళు మేము బండిల్ ప్రాసెస్ చేస్తామని చెప్పి అగ్రీ అయ్యారు. సో, అదొచ్చేసి ఇప్పుడు ప్రాసెస్ అనేది ఎక్స్‌పైరీ అయిపోయింది. 18థ్ జనవరి 2025లో ఎక్స్‌పైరీ అయిపోయింది. అప్పటి నుంచి ఏంటంటే మీరు ప్రీమియం ప్రాసెసింగ్‌లో బండిల్‌గా అంటే మీ డిపెండెంట్స్‌వి ఒకవేళ డిపెండెంట్స్ విత్ H4EADవి కలిపి గనక అప్లై చేస్తే ఫస్ట్ మీ H1 అప్రూవ్ అవుతది 15 డేస్‌లో. తర్వాత H4 వాళ్ళకి జనరల్‌గా 6-9 మంత్స్ పడుతుందంట. ఓకే. తర్వాత H4EAD వచ్చేసి అనదర్ 5-6 మంత్స్. అంటే ఇప్పుడు ఈ 6-9 మంత్స్ ఏదైతే H4కి పడుతుందో H4 తర్వాత మళ్ళీ అనదర్ 4-5 మంత్స్ గానీ, 6 మంత్స్ గానీ మీ ఈఏడీ అప్రూవ్ అవ్వటానికి పడుతుందట. అయితే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో బండిల్ ప్రాసెసింగ్ డిపెండెంట్స్‌కి లేట్ అవ్వటం అనేది అన్ని అప్లికేషన్స్‌కి జరగాలని రూల్ అయితే లేదు. అటార్నీ వెబ్‌సైట్‌లలో వీటిలలో పెట్టింది ఏంటంటే సోషల్ మీడియాలో జనరల్‌గా ఉన్న టాకు ప్రతి అప్లికేషన్‌కి ఫస్ట్ H1 అప్రూవ్ చేసి తర్వాత మిగిలిన H4 వాళ్ళవి డిలే చేస్తున్నారు అనేదైతే లేదు గానీ కొంతమందికి ఆటోమేటిక్‌గా ప్రీమియం ప్రాసెస్‌లో వీళ్ళతో పాటే వచ్చేస్తుంది. బట్ కొంతమందికి మాత్రం ఆ H4 గానీ, డిపెండెంట్స్ గానీ, ఈఏడీలు గానీ డిలే అవుతున్నాయి. ఆ డిలే అలా ఒక్కొక్కసారి 16 మంత్స్, 18 మంత్స్ కూడా పడుతుందంట. సో, ఇప్పుడు H4EADకి ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్ తీసేశారు కాబట్టి ఒకవేళ మీ ఏఏడీ గనక ఆన్ టైమ్‌లో గనక రాకపోతే ఆబ్వియస్‌లీ మీరు జాబ్ అనేది కంపల్సరీగా కంపెనీ వాళ్ళు తీసేస్తారు. లేకపోతే మనమైనా మానేయాల్సొస్తది. వాళ్ళకి చెప్పకుండా కంటిన్యూ చేయటం అయితే కరెక్ట్ కాదు గానీ
ఇది హెడేక్. సో ఇది అందరికి అవ్వాలని అయితే రూల్ లేదనమాట. ఇది మెయిన్ ప్రీమియం ప్రాసెసింగ్. తర్వాత B1 B2 వీసా ఫీజుల గురించి ఎవరు అడిగారు, అంటే ఇంటిగ్రిటీ ఫీజు ఏంటి, అసలు ఇప్పుడు ఎంత ఉంది B1 B2 వీసా ఫీజు అనేది. మీ B1 B2 వీసా ఫీజు ప్రెసెంట్ ఉన్న దాని ప్రకారం, అంటే అది ఇంక్రీజ్ అయితే ఏం అవ్వలేదండి, ఎప్పుడు 2023లోనే ఎప్పుడు పెరిగింది అనుకుంటా. సో అరౌండ్ $435 అవుతుంది అనమాట. ఒక 250 ఇంటిగ్రిటీ ఫీజు. ఈ ఇంటిగ్రిటీ ఫీజు లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. ఇది అందరికీ అప్లికబుల్. ప్రస్తుతానికి H1 కానీ L1 కానీ ఇండియాలో ఎవరెవరైతే వీసా స్టాంపింగ్కి వెళ్తారో, మీకు వీసా అప్రూవ్ అయిన తర్వాత మీరు $250 ఇంటిగ్రిటీ ఫీ, అంటే అప్పుడు వచ్చిన రూల్ ప్రకారం ఏంటంటే ఇది మళ్ళీ మీరు తిరిగి ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత మీరు మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఈ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఏంటి, దీనికి ప్రొసీజర్ అయితే లేదు, కానీ మీకు 185 అప్లికేషన్ 250, సో $435 అనేది ఒక పర్సన్కి, పర్ పర్సన్కి. అంటే ఇప్పుడు మీరు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు B1 B2కి అప్లై చేస్తుంటే మీకు 435 + 435 అవుతుంది అనమాట. ఒక 4-5 అంటే పెద్ద ఫ్యామిలీకి అప్లై చేసుకుంటున్నారంటే ఒక 2500, 3000, రఫ్లీ $2,500 అయితే అయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఇది B1 B2 వాళ్ళది. సో వాళ్ళకి ఫీజు మాత్రం పెరగలేదు. అది నిన్న ఎవరో కామెంట్లో అడిగారు, ఫీజు ఏమైనా పెరిగిందా సార్ B1 B2కి అంటే పెరగలేదు. ఓకే, ఇది B1 B2 వాళ్ళది. ఓకే ఫ్రెండ్స్, ఇది మెయిన్ USCIS వాళ్ళ ఫీజుకి సంబంధించినటువంటి వీడియో. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. సో నేను చెక్ చేసి రీసెర్చ్ చేసి మీకు చెప్తాను అనమాట. దీనికి సంబంధించిన ఫెడరల్ రిజిస్టర్ లింక్, తర్వాత న్యూస్ రిపోర్ట్స్ లింక్ ఏమైనా ఉంటే మాత్రం కింద నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీరు వెళ్ళి ఒకసారి చదువుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆ పర్టికులర్ ఏదైతే ఈ కోర్టు కేసుకి సంబంధించిన లింక్ కూడా ఒకటి ఉంది, అది కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీరు వెళ్ళి చదువుకోండి. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.